ప్రేక్షకులకు నమస్కారం అండి. హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. పూర్వం ఎలా ఉండేదంటే కరోనాకు ముందర హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే వాళ్ళని అంబులెన్స్‌లో తీసుకెళ్ళడం, ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడం, ఒక స్టంట్ ఏయటం, బైపాస్ చేయడం, లేకపోతే అప్పటికప్పుడు ఏదైతే బ్లాకేజ్ వచ్చిందో దాన్ని క్లియర్ చేయటం, లేకపోతే అనేక రకాలైన ట్రీట్మెంట్లు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు చేసి ఆ మనిషి సర్వైవ్ అయ్యేలాగా చేసేవారండి. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు 90% స్పాట్‌లోనే కొలాప్స్ అయిపోతున్నారు. డెత్స్ అనేవి పెరిగిపోయినాయి. ఎందుకు అంటే మోడర్న్ సైన్స్‌లో కూడా ఈ వ్యాక్సిన్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజం అనేది భగవంతుడికి తెలియాలి. అదేవిధంగా హార్ట్ పాల్పిటేషన్, గుండె దడ అనేది చాలా పెరిగిపోయిందండి చాలామందికి. ఈ గుండె దడ సాధారణంగా ఎవరికి వస్తుందంటే ఎక్కువ టెన్షన్ ఉండటం వల్ల, బీపీ సంవత్సరాల తరబడి ఉండిపోవడం, మానసికమైన భయం. మెనోపాజ్ టైంలో స్త్రీలకు చాలా ఎక్కువ వస్తుందండి గుండె దడ అనేది. ఈ గుండె దడ అతిగా వచ్చిందనుకోండి, వాళ్ళు మానసికంగా కూడా నలిగిపోయి, మానసికంగా అప్సెట్ అయిపోయి, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ పోయి మెనోపాజ్ టైంలో కొంతమందికి ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఇటువంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయన్నమాట. అవి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం ఫస్ట్. ఈ గుండె దడ అనే దాని నుంచి బయటపడడం అండి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు హార్ట్‌కి సంబంధించినవి ఏయో ఆపరేషన్స్ అయినాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి చెయ్యాలా లేదా అని డాక్టర్లు ఆలోచిస్తారు. ఆ ఏజ్‌ని బట్టి. వాళ్ళకి అనస్థీషియా ఇస్తే వర్కౌట్ అవుతుందా లేదా, ప్రమాదం అనేది ఆలోచించి వాళ్ళకి కష్టం అండి, మీకు ఇంక మళ్ళీ ఆపరేషన్ చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఈ గుండె దడ నుంచి, గుండె నీరసం నుంచి బయటపడాలంటే హృదయామృతం అని మా దగ్గర చాలా చక్కని లిక్విడ్ ఉంటుందండి. హృదయామృతం. ఇది నిజంగా అమృతంలాగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉదయం లేవగానే పరగడుపున ఒక స్పూను తినేస్తే సరిపోతుందనమాట. సిరప్ అండి ఇది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే ఇందులో హనీ ఉంటుంది. అందుకేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా గుండెలో మంట వచ్చినా, ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తీసుకోండి ఇది. 2 పూటలా తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇది మీ యొక్క గుండె నీరసాన్ని తగ్గించడానికి, అలాగే మీ రక్తం చిక్కబడిపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి చాలా అంటే చాలా చక్కగా రిలీఫ్ ఇస్తుందండి. ఇది వేసుకోవడం వల్ల హార్ట్ పాల్పిటేషన్ ఎవరికైతే ఉందో ఆ పాల్పిటేషన్ తగ్గడం వల్ల ఏంటంటే చాలా స్థిమితంగా ఉంటారు. ఈ పాల్పిటేషన్ అనేది విపరీతమైన అనీజీనెస్ వచ్చేస్తుందన్నమాట మనిషిలో. వాళ్ళు మాట్లాడాలంటే భయపడతారు. చాలా చిన్నదానికి ఈవెన్ మీరు ఇంట్లో కూర్చుంటే ఎవరైనా బెల్ కొట్టినా కూడా ఉలిక్కిపడి భయపడే స్థితిలో ఉంటారు ఈ పాల్పిటేషన్ పెరిగిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు మానసికంగా పీస్‌ఫుల్‌గా ఉండటం అనేది జరగదనమాట. ఇటువంటి వాళ్ళు ప్రాణాయామం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఆసనాలు ఉంటాయి. అటువంటి ఆసనాలు చేసుకుంటా, ప్రాణాయామం చేస్తా, మంచి ఆక్సిజన్ ఉన్న ప్రదేశంలోకి అట్‌లీస్ట్ 2, 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఒక్కొక్క వారం రోజులు, 10 రోజులు ఉండి వచ్చారనుకోండి, దానివల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. దీంతోటి పాటు మా దగ్గర ఒక హెర్బా ధాతు అని క్యాప్సూల్ ఒకటి ఉంటుందండి. అది కూడా గుండె మీద చాలా చక్కగా పనిచేస్తుందనమాట. ఈ 2 రకాల కాంబినేషన్స్ తోటి వాడుకుంటే కనుక మీరు చాలా చక్కగా మీరు మీ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. దీన్ని ప్రివెంటివ్‌గా వాడుకోవచ్చు, క్యూర్‌గా కూడా వాడుకోవచ్చు అనమాట. ప్రివెంటివ్‌గా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఒక్కొక్క సీసా తీసుకెళ్ళి దాన్ని తీసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుందనమాట. ఇందులోని హెర్బ్స్ ఏం చేస్తాయంటే రక్తశుద్ధికి, రక్తం పలచనవ్వడానికి బ్రహ్మాండంగా చక్కగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మీ రక్తం పలచనైపోయిందో ఆటోమేటిక్‌గా మీకు హార్ట్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఈ గుండె దడ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇదొక్కటే వాడుకోకుండా దీనికి సపోర్ట్‌గా ప్రాణాయామం అని చెప్పాను కదా! అలాగే డీటాక్స్ మెడిసిన్స్ కూడా వాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మా థియరీ ప్రకారం అంటే యాజ్ ఏ హెర్బలిస్ట్ గాని, ట్రెడిషనల్ హీలర్ గాని నేను చెప్పేదేంటంటే హార్ట్ ప్రాబ్లమ్ అనేది డైరెక్ట్‌గా హార్ట్‌లో స్టార్ట్ అవుతుంది. లంగ్సు, లివరు, కిడ్నీ, స్ప్లీను ఇయన్నీ కూడా ఫిల్టర్స్ కదా! లంగ్ ఏం చేస్తుంది? ఆక్సిజన్‌ని చక్కగా పంపిస్తుంది. మనం తీసుకున్న గాలిలో ఉన్న చెడు ఆపేసి కార్బన్ డయాక్సైడ్ కాకుండా ఆక్సిజన్‌ని తీసుకుని దాన్ని బ్లడ్‌లోకి పంపించడం వల్ల ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్‌లో గాని, శరీరంలో ఉన్న ప్రతి సెల్‌కి అందటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే లివర్.
ఈ లివర్ అనేది ఫిల్టర్ అనమాట. లివర్, కిడ్నీ చాలా ముఖ్యమైన ఫిల్టర్స్ అండి. ఈ ఫిల్టర్స్ పర్ఫెక్ట్‌గా పనిచేయలేదనుకోండి, టాక్సిన్స్ అనేవి మీ బాడీలో కలిసిపోతాయి. కలిసిపోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్‌లో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల రక్తం చిక్కబడిపోతుంది. రక్తం చిక్కబడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్ప్లీన్‌లో నిల్వ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల అందులో అనేక రకాలైన మినరల్స్ గానీ, వేస్ట్ మినరల్స్, టాక్సిన్స్ ఇలాంటివి ఉండొచ్చు. అవి కూడా బ్లడ్‌లో కలవడం వల్ల ఇబ్బంది అవ్వచ్చు. ఇలాగా హార్ట్ ప్రాబ్లమ్ అనేది డైరెక్ట్ హార్ట్‌లోనే స్టార్ట్ అవ్వకుండా శరీరం అంతా శుద్ధి చేసుకోవడం వల్ల అక్కడ మనం హార్ట్ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ మ్యాక్సిమం పెరుగుతాయండి. అందుకేం చేయాలంటే డీటాక్స్ అని ఉంటుందన్నమాట. ఆ డీటాక్స్ అనేది వాడుకుంటా సర్వకాయ శుద్ధి అనేది ఉంటుందండి మా దగ్గర. ఆ సర్వకాయ శుద్ధి అనేది 30 పౌచెస్ ఉంటాయి. 1 మంత్‌కి ఇస్తాం అనమాట. ప్లస్ దీనితోటి ఒక క్యాప్సూల్ కూడా ఇస్తాం. హెర్బాధాతు అనే క్యాప్సూల్స్ ఇస్తామండి. 25 డేస్ వాడుకోవాలి. ఈ సర్వకాయ శుద్ధి అనే పౌచ్ వాడుకుంటా మీరు ఈ క్యాప్సూల్ కనుక వాడుకుంటే చక్కగా మీకు మీ బాడీలో బ్లాకేజ్ తగ్గడం కానీ, లేకపోతే హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, శరీరంలో ఉన్న రక్తం ఇవన్నీ చక్కగా మీ బాడీలో ఆహారం ద్వారా వచ్చిన కెమికల్స్ కానీ, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా వచ్చిన కెమికల్స్ కానీ, మీరు ఒకటే గుర్తుంచుకోండి. మీ బాడీలో టాక్సిన్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే అద్దంలో మీ మొహం చూసుకున్నప్పుడు మీ ముక్కు చివర ఏ రంగు ఉంది, మిగిలిన ఫేస్ ఏ రంగులో ఉంది. అలాగే మీ గోల్డ్ నున్నగా చక్కగా హాఫ్ మూన్ తోటి కానీ, పింక్ కలర్ తోటి, హాఫ్ మూన్ అందరికీ ఉండాలని లేదండి. పింక్ కలర్‌లో చక్కగా నున్నగా ఉన్నాయా లేదా? ఈ 2 రకాలు మీరు చూసుకుంటే మీ యొక్క శరీరాన్ని గురించి మీకు మ్యాక్సిమం నాలెడ్జ్ వస్తుంది. చాలామందికి ముక్కు చాలా చక్కగా ఉంది, ఫేస్ అంతా నల్లగా ఉంది అంటే మీరు హైయెస్ట్ టాక్సిన్స్ ఉన్నట్టు. కొంతమందికి ఫేస్ అంతా ముక్కు బాగానే ఉంది, ఇక్కడిక్కడ నలుపు ఉంది. వాళ్ళకు కూడా టాక్సిన్స్ ఉన్నట్టే లెక్క. కొంతమందికి ఇక్కడ నల్లగా ఉంది, ఇక్కడి నుంచి ఈ పార్ట్. కొంతమందికి ఓన్లీ నుదురు నల్లగా ఉంటుందండి. అలా ఉండకూడదు. మీ శరీరం రంగు ఏంటి, మీ ముక్కు చివర ఏదైతే ఉందో దట్ ఈజ్ ఒరిజినల్ కలర్. అదే రంగులో మీ మొహం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మీ శరీరంలో టాక్సిన్స్ లేనట్టు లెక్కండి. ఆ టాక్సిన్స్ డీటాక్స్ చేసుకోవాలంటే హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చునే దాన్ని తీసుకోవచ్చు. ఇది సర్వకాయ శుద్ధి యోగా. ఇది తెల్లవారుజామున 4:30, 5 మధ్యనే వేసుకోవాలండి. సాయంత్రం పడుకునేటప్పుడు దీన్ని ఒక పౌచ్ వాటర్లో వేసి ఒక 200 ml 100 లోపు మరిగేదాకా ఉంచుకుని దాన్ని క్లాత్ తోటి ఫిల్టర్ చేసుకుని ఆ పిండి బయట పడేయాలి. ఇది ఒక గాజు గ్లాసులోనే వడపోసుకుని ఆ మంచం పక్కన పెట్టుకుని దాంతోటి పాటు ఒక క్యాప్సూల్ ఉంది. ఆ క్యాప్సూల్ కనుక మీరు తీసుకుంటే 4:30, 5కి మొహం తోముకోక్కలే, పళ్ళు తోముకోక్కలేదు, ఏం అక్కల. మీరు అలారం పెట్టుకుని చక్కగా లేవండి. ఆ క్యాప్సూల్ నోట్లో వేసుకోండి, ఆ డ్రింక్ తాగేయండి, ఆ కషాయం తాగేసి మళ్ళీ పడుకోండి. తెల్లవారుజామునే ఎందుకు వేసుకోవాలి అంటే దానికి రీజన్ ఏంటంటే దాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటాం. ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి, మీ బ్రెయిన్ అన్నీ కూడా. ఆ టైంలో ఈ మందు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కని రిలీఫ్ వచ్చి అన్ని ఆర్గాన్స్ కూడా రెడీగా ఉంటాయి దాన్ని తీసుకోవడానికి. ఆ మందుని ఇమీడియట్‌గా అబ్జర్వ్ చేసుకుని మీకు హైయెస్ట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట ఆ టైంలో తీసుకోవడం వల్ల. అందుకు మనం బ్రహ్మీ ముహూర్తంలో ఈ మెడిసిన్ అనేది తీసుకుంటే మీరు 1 or 2 months చక్కని శరీర శుద్ధి జరిగి మీకు మీ యొక్క ఫేస్ రంగు కానీ, బాడీ గ్లో కానీ, మచ్చలు అయిపోయి చక్కగా తయారవుతారు. మీరు అయితే ఈ రక్తశుద్ధి లేకపోవడం వల్ల టాక్సిన్స్ వల్ల వచ్చే చర్మవ్యాధులు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కీళ్ళ నొప్పులు కానీ అనేక వ్యాధుల నుంచి మీరు బయటపడాలి అంటే ఫస్ట్ మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, ప్యూర్గా ఉంచుకోవాలి. మీ శరీరాన్ని ప్యూర్గా ఉంచుకోవాలంటే కంపల్సరీగా ఈ సర్వకాయ శుద్ధి యోగా అనేది వాడుకుని మీరు మీ శరీరాన్ని శుద్ధి చేసుకుని ఈ హృదయామృతం లాంటి మందులు వాడుకుంటే తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఆస్కారం ఉందండి. నమస్కారం.